ఐవిట్నెస్ న్యూస్ కి స్వాగతం. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కారులో తరలిస్తున్న 110 వెండి బిస్కెట్లను పట్టుకున్న ఒడిశా అబ్కారీ అధికారులు. 1.10 కోట్ల విలువ ఉంటుందన్న అధికారులు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసన. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టిన బీఆర్ఎస్ నాయకులు. జక్కంపూడి కుటుంబంపై జనసేన పార్టీ నేతల తప్పుడు ప్రచారాలు. దమ్ముంటే నిరూపించాలంటున్న వైసీపీ యువజన విభాగం ప్రాంతీయ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు. ఆలయం మర్యాదలతోటి స్వాగతం పలికిన ఆలయ అధికారులు. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో అలసత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తెలుగుదేశం పార్టీ సంక్షేమం అభివృద్ధిలో ముందుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుంది. హిందువుల ఆస్తి తిరుమల అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్. కారులో తరలిస్తున్న 110 వెండి బిస్కెట్లను ఒడిశా అబ్కారీ అధికారులు గురువారం సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ కారును రెంగాలి తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని అధికారులు తనిఖీ చేశారు. కారు సీక్రెట్ అరలో వెండి బిస్కెట్లను గుర్తించారు. వెండిని ముంబై నుంచి రాంచీకి తరలిస్తున్నట్లుగా జిల్లా ఆబ్కారీ సూపరింటెండెంట్ అసిత్ మల్లిక్ తెలిపారు. ఒక్కో బిస్కెట్ కిలో ఉంటుందని, విలువ 1.10 కోట్లు ఉంటుందన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఆర్డినెన్స్ వద్దు, చట్టబద్ధత కల్పించాలంటూ నినాదాలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు వ్యవహారంలో ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. జక్కంపూడి కుటుంబంపై జనసేన పార్టీకి చెందిన నేతలు వివిధ మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవి ఆధారంతో చూపాలని, లేని పక్షంలో తాము కూడా ఎదురుదాడి చేస్తామని వైసీపీ యువజన విభాగం ప్రాంతీయ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ హెచ్చరించారు. గురువారం సాయంత్రం కాకినాడలో గణేష్ బంధువుల స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. తమ కుటుంబం గురించి జనసేన పార్టీ నేతలు బెట్టింగ్లు, మాఫియా, కబ్జాలు, భూ కబ్జాలు, పేకాట క్లబ్బులు నిర్వహిస్తామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీటిల్లో ఆధారాలు చూపాలని తెలిపారు. ఓడిపోయినా గెలిచినా నిరంతరం ప్రజల్లోనే ఉంటామని, తమ కుటుంబమే ఆ నియోజకవర్గాల్లో పాలన చేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. కూటమిగా వారు గెలిచారు తప్ప వారి బలం ఏమాత్రం లేదని, కూటమి ఎప్పుడు బద్దలవుతుందో తెలియని అయోమయ స్థితిలో ఆ పార్టీల్లోకి చెందిన నాయకులు ఉన్నారని విమర్శించారు. ఇలా ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి జనసేన నాయకులందరినీ కూడా అడుగుతూ ఉన్నా, మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో మా నియోజకవర్గానికి ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు నన్ను కానివ్వండి, నా సోదరుడు రాజాని కానివ్వండి, నా కుటుంబాన్ని కానివ్వండి, ఎన్ని రకాలుగా క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఎవరో వారి గెలుపు కోసం రాసిచ్చినటువంటి రాతలన్నీ కూడా చదివి మమ్మల్ని బాధ పెట్టినప్పుడు మాకెంత బాధగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఖమ్మం జిల్లాలోని పర్యటించిన ఏఐసిసి పరిశీలకుడు వంశీచంద్రెడ్డి 2025లో కాంగ్రెస్ పార్టీని సంస్థాగత బలోపేతం కోసం చేసుకోవాలని ఏఐసిసి నిర్ణయించింది. దానికి భాగంగా ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలోని సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి కార్యకర్తల పోరాటాలు, వారి సేవల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వారిని కాపాడుకుంటాము. కష్టపడ్డ వారికి పదవులు ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉంది. ప్రతి మండలం నుండి 2 పేర్లను మండల అధ్యక్షుల ఎన్నిక కోసం పంపిస్తాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గం నుండి 2 పేర్లు ప్రతిపాదన ఉంటుంది. 50% తగ్గకుండా జిల్లా కమిటీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అని, పార్టీలో కష్టపడ్డ నాయకుడికి గుర్తింపు ఉంటుంది అని అన్నారు. అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ మేము ప్రతిపాదించేటువంటి కమిటీలలో, ఉదాహరణకి మేము ప్రతిపాదించే జిల్లా కాంగ్రెస్ కమిటీలో 50% తగ్గకుండా, 50% అనట్లేదు నేను,
50% తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల వారికి 50% తగ్గకుండా ప్రాతినిధ్యం కల్పించబోతున్నాము. మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులలో కూడా 50% తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకి కల్పించబోతున్నాము. అలానే ప్రతి ఒక్క కమిటీలో కూడా 50%కి తగ్గకుండా 50 సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే యువకులకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు అందరికీ తెలుసు, రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కుని 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో యువకులను ప్రోత్సహించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. శనివారం సాయంత్రం లోపు ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జూలై 12 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె బాట పడతామని సిఐటియు నేతలు హెచ్చరించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 6వ రోజున నందిగామ పట్టణంలో పురవీధుల్లో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ కార్మికులకి కనీస వేతనం 26,000 ఇవ్వాలి, కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని సిఐటియు నాయకులు బచ్చలకూరి లాజర్, మున్సిపల్ యూనియన్ కార్యదర్శి దశవరపు సైదా, పరమి, రవి, శ్రావణ్ కుమార్, దారెల్లి అశోక్, కండెల శ్రీను, దాసు, బ్రహ్మం కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇంజనీరింగ్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కార్మికులందరికీ సంక్షేమ మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించి 5.12 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిపారు. యూసఫ్గూడ సర్కిల్లోని వెంగళరావు నగర్లోని గురుద్వార్ కమాన్ వద్ద 1,05,00,000 వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర, అజారుద్దీన్, కార్పొరేటర్లు, జేహెచ్ఎంసీ అధికారులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులకు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు అమ్మవారికి బోనం సమర్పించి పట్టు వస్త్రాలు సమర్పించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, దేవాదాయ శాఖ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, జంట నగరాల్లో ఆషాఢ మాస బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత నెల 26న గోల్కొండ జగదాంబ తొలి బోనాలు ప్రారంభమై జూలై 1వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరిగింది. ఆదివారం 13వ తేదీ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లష్కర్ బోనం సమర్పిస్తారు. ప్రభుత్వం పక్షాన జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ, పోలీసు, జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినా ప్రజల సహకారం అవసరం. ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు.
రాజకీయంగా అబ్బయ్య చౌదరి అనే వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అబ్బయ్య చౌదరిని ఇబ్బంది పెడితే దెందులూరులో రాజకీయ పెత్తనం చేయవచ్చని చూస్తున్నారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. దెందులూరులోని అబ్బయ్య చౌదరి తప్పించే ప్రయత్నం జరుగుతుంది. అబ్బయ్య చౌదరి ఇంటికి వెళ్ళండి, ముట్టడించండి, వంట వరకు చేయండి అని ఎమ్మెల్యే చింతమనేని పిలుపు ఇచ్చాడు. అబ్బయ్య చౌదరిని బెదిరించి హతమార్చాలని చూస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చింది మంచి చేయడానికి, కుటుంబాన్ని వదిలిపెట్టి మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసే అవకాశం కల్పించారు. సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు వెళ్లాలని ప్రజల దీవెనతో, కార్యకర్తల దీవెనతో అనేక కార్యక్రమాలు చేశాను. రాజకీయాల్లోకి డబ్బు సంపాదించాలని రాలేదు. ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకునే ఆలోచన మాకు లేదు. మమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాలకు అండగా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాం. అతి మంచితనమే మా చేతకానితనంగా మారిందని అన్నారు. ముఖ్యంగా కేవలం రాజకీయంగా అబ్బయ్య చౌదరి అనేటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి, అబ్బయ్య చౌదరి అనేటువంటి వ్యక్తిని ఇబ్బంది పెడితే ఈ దెందులూరు నియోజకవర్గంలో మేము పెత్తనం చేయొచ్చు అనేటువంటి ఆలోచన. ఏదో ఒక విధంగా అబ్బయ్య చౌదరిని తప్పిస్తే చాలు అనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. లేకుంటే ఒక శాసనసభ్యుడిగా చేస్తున్నటువంటి వ్యక్తి, ఒక మాజీ శాసనసభ్యుడైనటువంటి నన్ను నిన్న పబ్లిక్ మీటింగ్లో అబ్బయ్య చౌదరి ఇంటికి వెళ్ళండి, ఆ ఇంటిని ముట్టడించండి, అక్కడే వంట వార్పు చేసుకోండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు ప్రకటిస్తున్నాడంటే, అదేవిధంగా అనేక బెదిరింపులు నిన్నటి నుంచి చూస్తున్నాం. అనేక రకాలుగా ఈరోజు నన్ను బెదిరించేటువంటి ప్రయత్నం, అబ్బయ్య చౌదరిని హతమార్చాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది నియోజకవర్గంలో. కూకట్పల్లి బాలాజీ నగర్ డివిజన్ హబీబ్ నగర్ లోని హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. నాలా ఆక్రమణపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య నడుమ ఆక్రమణలను తొలగించారు. ఎన్ఆర్సీ గార్డెన్ ప్రహరీ గోడ, మరో ప్రహరీ గోడ కూల్చివేశారు. 7 మీటర్లు నాలా ఉన్నదని అధికారులు గుర్తించారు. నాలాలోని చెత్త, వ్యర్థాలు హైడ్రా సిబ్బంది తొలగించారు. హైడ్రానా కుకట్పల్లి లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ను పోలీసులు గురువారం కరీంనగర్ కోర్టుకు తరలించారు. తనను మోసం చేశాడని రాధిక అనే మహిళ ఫిర్యాదు చేయడంతో కొత్తపల్లి పిఎస్లో మే 5న అఘోరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో కూడా అఘోరి బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు అఘోరిని కోర్టుకు తరలించారు. కాగా అఘోరిపై ఇప్పటి వరకు మొత్తం 2 కేసులు నమోదయ్యాయి. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో అలసత్వం వహించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కల్లు కాంపౌండ్స్ ను నడిపిస్తూ ఉండటంతో వాటిపై చర్యలు తీసుకోవడం లేదని కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేయాలని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమం అభివృద్ధిలో ముందుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుందన్నారు. సంవత్సరంగా మేము చేసినటువంటి మంచి కార్యక్రమాలు, ఏవైతే మేము ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, ఏవైతే మేము చేయగలిగినటువంటి ప్రజలకు మంచి కోసం, బాగు కోసం చేసినటువంటి పనులు ఉన్నాయో, ఆ పనులన్నీ కూడా వివరిస్తూ ఒక పాంప్లెట్ పట్టుకొని ఇంటింటికి వెళ్తున్నాం. అక్కడ చాలా బాగుంది. ఎక్కువ మంది మాకు తెలియజేసేది ఏంటంటే, ఈ గత 5 సంవత్సరాలు ఒక దుర్మార్గపు పాలన, అంటే ఒక మరుసటి ఒకరోజు ఏం జరుగుతుంది, రోజు తప్పితే రోజు ఏం జరుగుతుందా అని ఒక ఆందోళన ఉండేవాళ్ళే. ఇప్పుడైతే మాత్రం ప్రశాంతంగా ఉన్నాం. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు శుక్రవారం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం అభిషేక సేవలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. హిందువుల ఆస్తి తిరుమల, విదేశీయుల అన్యమతస్థుల స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి. దురదృష్టం ఏమిటంటే టీటీడీలో 1000 మందికి పైగా ఇతర మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి హిందూ మతంపై, దేవుడిపై నమ్మకం లేదు. అట్లాంటి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వటం ఏంటి, వాళ్లను కొనసాగించడం ఏంటి? ఇట్లాంటి పద్ధతి మంచిది కాదు. ఇతర మతస్థులు టీటీడీలో పనిచేస్తున్నందున ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోంది. స్వామివారిపై నమ్మకం లేని వ్యక్తులకు జీతాలిచ్చి ఎందుకు పోషిస్తున్నారు? హిందువులంతా దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడో వాళ్లను నియమించారని చెప్పి తప్పించుకోవడం సరికాదు. తక్షణమే వాళ్లను తొలగించాలని, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లను కొనసాగించడం కరెక్ట్ కాదు. ఓటు బ్యాంకు రాజకీయాలు సరికాదు అన్నారు బండి సంజయ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.